ఫోర్త్ సిటీ ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన హాట్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. అయితే సైబర్ సిటీ ఏర్పాటు కోసం హైదరాబాద్ లో అంతటి స్థాయిలో ఐటీ రంగానికి సంబంధించి సైబర్ సిటీ ఏర్పాటు కోసం చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డిలు ఏర్పాటు చేస్తే ఫోర్త్ సిటీ ఏర్పాటు బాధ్యత నేను తీసుకుంటానని చెప్పారు ఆయన. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ 3 సిటీలు ఇప్పటికే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరొక నగరాన్ని ఏర్పాటు చేస్తున్నాం, ఫోర్త్ సిటీ, అది పూర్తి బాధ్యత నాదే అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. సైబరాబాద్ నిర్మాతలు చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి అయితే ఇక ఫోర్త్ సిటీ నిర్మాతగా నేను చరిత్రలో నిలిచిపోతాను, ఆ నిర్మాణాన్ని బాధ్యతలు మీరు నాకు అప్పగించారు, ఆ బాధ్యతను కర్తవ్యాన్ని నేను డెఫినెట్గా మీ అందరికి అభిష్టానికి మీ అందరి ఆలోచనకు అనుగుణంగా నిర్వహిస్తానని కూడా ఆయన చెప్తున్నారు. సో నిన్న నల్గొండ జరిగినటువంటి ఆ ప్రజా విజయోత్సవ సభలో ఆయన ప్రసంగించారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. ఎయిర్పోర్ట్ కు కూతవేటు దూరంలో ఫ్యూచర్ సిటీ కట్టడం ద్వారా ఒక గొప్ప నగరాన్ని హైదరాబాద్ నిజాంలు కుతుబ్ షాయిలు కట్టిండ్రు, సికింద్రాబాద్ ను నిజాం బ్రిటిషర్స్ కట్టిండ్రు. అదే విధంగా సైబరాబాద్ ని చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి గారు కట్టిండ్రు. ఇవాళ ఫోర్త్ సిటీని మీ అన్నగా, మీ తమ్ముడుగా ఫోర్త్ సిటీని కట్టే బాధ్యత, ఆ సిటీ ఫ్యూచర్ సిటీ అవుతుంది. 50,000 ఎకరాల కొత్త నగరాన్ని నిర్మించుకొని ప్రపంచంలో ఉండే పెట్టుబడులను అక్కడికి తీసుకొచ్చి మన నిరుద్యోగ యువకులకు, ఇంజనీర్లకు, లాయర్లకు, డాక్టర్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత ఈరోజు మన ప్రభుత్వం. రైట్, మొత్తం మీద మరోసారి ఫోర్త్ సిటీ నిర్మాణం పైన క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలో హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ నిర్మించినటువంటి ఆ గుర్తింపు చంద్రబాబు, రాజశేఖర రెడ్డికి ఆయన ఇస్తూనే మరోవైపుగా ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ చాలా అద్భుతంగా నిర్మించబోతున్నాం, ఆ బాధ్యతల్ని, కర్తవ్యాన్ని నా భుజాలపై పెట్టారు మీరు. మీ ఆలోచనలో అభిష్టానికి అనుగుణంగానే ఫోర్త్ సిటీ నిర్మాణం జరగబోతోంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి కూతవేటు దూరంలోనే ఈ ఫోర్త్ సిటీ నిర్మాణం జరగబోతున్నట్టుగా ఆయన మాట్లాడుకొచ్చారు. ఈ మరిన్ని అప్డేట్స్ మధు అందిస్తారు. మధు, సో ఫోర్త్ సిటీపై మరోసారి క్లారిటీ ఇచ్చారు ఆయన. సో గతంలో ఫోర్త్ సిటీ ఏర్పాటు పైన ఆ ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పించాయి. ఆ భూసేకరణ విషయంలో కానివ్వండి, వాళ్ళకి ఇచ్చే నష్టపరిహారం విషయంలో అనేక రకాల ఆరోపణలు గుప్పించాయి. కొంత ఆ విషయంలో ఎక్కడ సమాధానం చెప్పకుండా కొంత దాటవేసి ధోరణిగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడంతో వెనకడుగు వేసిందా అనే అనుమానాలు కూడా కలిగాయి. ఇప్పుడు తాజాగా ఫోర్త్ సిటీ పైన మాట్లాడడంలో ఎలా చూడాలి, ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? అంటే గతంలో కూడా చెప్పారు, ఇప్పుడు సికింద్రాబాదు, హైదరాబాదు ఉన్నటువంటి ఇప్పుడు సైబరాబాద్ ఏదైతే ఉందో అవన్నీ గతంలో ఉన్నటువంటి పాలకులు నిర్మించారు. ఇంకా హైదరాబాద్, సికింద్రాబాద్ అయితే అప్పుడు బ్రిటిషర్స్ కొంతమంది కొన్ని నిర్మిస్తే తర్వాత నిజాం నవాబులు కొత్త నగరాన్ని నిర్మించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం వచ్చేటువంటి జనాభాను దృష్టిలో పెట్టుకొని, వచ్చే ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్ సిటీకి అడిగేసింది రాష్ట్ర ప్రభుత్వం. నేను గతంలోనే చెప్పాను, ఫోర్త్ సిటీ నిర్మాణం జరిగి తీరుతుంది. ఎవరిని కుట్రలు చేసినా ఖచ్చితంగా ఫోర్త్ సిటీ నిర్మించి తీరుతాం. ఈరోజు దానికి ముందడుగు పడింది. ఫ్యూచర్ లో ఆ నగర నిర్మాణం జరుగుతుందంటూ స్టేట్మెంట్ చేశారు. అయితే తెలంగాణలో చేస్తున్నటువంటి అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలు చేస్తూ ఆపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ వెనకడుగు వేసేది లేదు, ఖచ్చితంగా ముందుకు వెళ్తామనేటువంటి స్టేట్మెంట్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సైబరాబాద్ కు సంబంధించి చంద్రబాబు, రాజశేఖర రెడ్డి పునాది వేసి వాళ్ళు దాన్ని డెవలప్మెంట్ చేస్తే ఇప్పుడున్నటువంటి సిటీ ఇంకా విస్తరిస్తూ ముందుకు పోతా ఉంది. రానున్న రోజుల్లోనూ దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేసుకోవాలనుకున్నాం. అందుకే అక్కడికి మెట్రో కానీ, ఇంకా ఇతరత్ర పరిశ్రమలు కానీ వాటికి సంబంధించిన డెవలప్మెంట్ కోసం వ్యూహరచన చేస్తూ ఉంది. ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి వాళ్ళు నవ్వుతా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దాని గురించి చెప్తే దాన్ని నన్ను సోషల్ మీడియాలో తిట్టే పరిస్థితి ఉంది. అయినా పట్టించుకోను, ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నమే చేస్తానంటూ ఫోర్త్ సిటీ గురించి మరొకసారి ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ కు అనుసంధానంగా ఈ ఫోర్త్ సిటీ ఉండనుంది, దానికి నిర్మాణం చేస్తామనేటువంటిది ఆయన రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల్లో ఆయన ఫోర్త్ సిటీ నిర్మాణం కోసం ప్రజలకి క్లారిటీ ఇచ్చి తన బాధ్యత ఉందంటూ గుర్తు చేసుకున్నారా, లేదంటే కేటీఆర్ ఇటీవల కాలంలో ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు, ఏ రకంగా కడతారో చూస్తాం, మీ ఆస్తులు ఇవ్వండి, మీకు సంబంధించినటువంటి ఆ భూములు ఇవ్వండి అని మాట్లాడుకొచ్చారు కాబట్టి ఆయనకు వార్నింగ్ ఇచ్చారని భావించాలా? అంటే ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. సాధారణంగా బీఆర్ఎస్ చాలా ఘాటైన విమర్శలు చేస్తా ఉంది. అది ఫోర్త్ సిటీ కాదు, ఫోర్త్ బ్రదర్ సిటీ, అక్కడ వీళ్ళంతా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ వీళ్ళు ప్రభుత్వం మాత్రం చాలా కమిట్మెంట్ తో ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన చేస్తా ఉంది. ఈ జరుగుతున్నటువంటి తీరుతెన్నులకు సంబంధించి ఎవరు అడ్డుకున్నా కూడా అక్కడ నిర్మాణం చేపట్టాల్సినట్టు ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కానీ తర్వాత ఆ ఫోర్త్ సిటీకి అనుసంధానంగానే పక్కనే పెద్ద జూ పార్క్ ఒకటి ఏర్పాటు చేయబోతా ఉన్నారు.
ఇంకా కొన్ని యూనివర్సిటీలను ఇంకా కొన్ని పెద్ద పెద్ద సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ని అక్కడ నెలకొల్పాలనేటువంటిది ఆలోచన చేస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఫోర్త్ సిటీ పైన ఫోకస్డ్ గా ముందుకు వెళ్ళాలనేటువంటిది రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తా ఉన్నారు. అదంతా కూడా మనం ఏరియా చూస్తే తుక్కుగూడ దాటిన తర్వాత మహేశ్వరము, తర్వాత కందుకూరు, ఈ ఏరియాలో ముచ్చర్ల, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అటువైపు ఫోర్త్ సిటీ నిర్మాణం జరిగే అవకాశం ఉంది. పక్కనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు అనుసంధానంగా ఉండే సిచ్యువేషన్ ఉంది. సాధారణంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటే డెవలప్మెంట్ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. కాబట్టి ఆల్రెడీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి ఇటు శ్రీశైలం హైవేలో నిర్మించబోయేటువంటి ఈ ఫోర్త్ సిటీకి కాస్త పెద్ద ఎత్తున నిర్మాణాలకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ఇందాక చెప్పినట్టుగా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కానీ ఇంకా కొన్ని అవి ఇంప్లిమెంట్ అయిపోతే సిటీ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫ్యూచర్ లో పరిశ్రమలు నెలకొల్పాలనుకుంటున్నారు, ఐటీ కానీ ఇంకా ఇతరత్ర నాన్ పొల్యూటెడ్ సంబంధించినవి. కాబట్టి డెవలప్ అవుతుందనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి రకంగా స్టేట్మెంట్ చేశారు. ఖచ్చితంగా ఫోర్త్ సిటీ నిర్మిస్తామనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. రైట్ మధు. సో మొత్తం మీద ఫోర్త్ సిటీ నిర్మాణం పైన మరోసారి క్లారిటీ ఇచ్చారు రేవంత్ రెడ్డి. ఇటీవల కాలంలో ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్, బీజేపీలు కూడా పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నాయి ఫోర్త్ సిటీ కాదు రియల్ ఎస్టేట్ కోసం వాళ్ళంతా కూడా కలిసి ఆడుతున్న నాటకం అంతా అంటూ కూడా మాట్లాడుకొచ్చారు. అయితే ఫోర్త్ సిటీ నిర్మాణం కోసం భూసేకరణ విషయంలో మాట్లాడుతున్నటువంటి ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున కేటీఆర్ విమర్శలు గుప్పించారు. అవసరం ఉంటే రేవంత్ రెడ్డికి కొన్ని వందల ఎకరాల భూములు ఉన్నాయి కాబట్టి వాటిని ఇస్తారా ఇదే రేటుకి, అవసరమైతే ఒక 5 లక్షల రూపాయలు అదనంగా కూడా కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఇస్తాము, దమ్ముంటే మీ భూములు ఇవ్వండి, మీ జాగలు ఇవ్వండి అన్నట్టు కూడా కేటీఆర్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ఒకసారిగా నల్గొండ ప్రజా విజయోత్సవాల సభలో భాగంగా రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు అది కేటీఆర్కి వార్నింగ్ అనుకోవాలి, లేదంటే తన బాధ్యతలు గుర్తు చేసుకుంటూ ప్రజలను ఉద్దేశించి మాట్లాడాలనుకోవాలి. ఏదేమైనా కూడా ఫోర్త్ సిటీ గురించి క్లారిటీ ఇవ్వడం అయితే చూసాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి కూతవేటు దూరంలోనే ఈ ఫోర్త్ సిటీ నిర్మాణం జరపబోతున్నామంటూ రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. చూద్దాం మరి ఈ ఫోర్త్ సిటీ నిర్మాణం పైన మీరేమనుకుంటున్నారు? నిజంగానే ఆ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నిర్మించబోతోందా, నిర్మించాలనే ఒక ఆశతో ఉందా? ఫోర్త్ సిటీ నిర్మాణం పైన మీకున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.